అవలంబిస్తారో, ఏదైతే తన చేతిలో అధికారం ఉందని చెప్పి రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క, నేను నారా లోకేష్ గారిని అంతలా రెడ్ బుక్ అంటూ ఆయన చేతిలో రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేస్తా, నాకు ఎవరి మీద పడితే కోపం వస్తే వాడి మీద వదిలేస్తా, అది టీవీ అవనండి, జర్నలిస్ట్ అవనండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అవనండి, ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి అని ఇష్టం వచ్చినట్టుగా వదిలి కేసులు పెడతామంటే ఈ రోజు సుప్రీంకోర్టు చెంప మీద పెట్టి కొట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి, ఇదే చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, ఇదే పవన్ కళ్యాణ్ కి, ఇదే కొంత మీడియాలో ఉన్నటువంటి ఎర్నలిస్టులకి, నాట్ జర్నలిస్టులు, ఎర్నలిస్టులకి, ఆ ఎర్నలిస్టులందరికీ చెంప మీద కొట్టినట్టుగా తీర్పిచ్చింది. ఇది జర్నలిజం గెలుపుగా చూడాలి సార్, నిజాయితీకి గెలుపుగా చూడాలి, ప్రజాస్వామ్యానికి గెలుపుగా చూడాలి. ఫోర్త్ ఎస్టేట్ మీద గౌరవంతో కాపాడమని, తప్పుడు కేసులకి ఎవరు కూడా చేయొద్దు ఇట్లాంటివి అని చెప్పి హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తా ఉన్నాం. నిజంగా కూడా చాలా గర్వపడుతున్నాను సార్. నేను ఈ రోజు డిబేట్లకు వస్తా, మీలాగా జర్నలిస్టులతో కూర్చొని ఇది పంచుకుంటున్నందుకు నేను కూడా నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. 70 సంవత్సరాల వయసు, 50 ఏళ్ల జర్నలిజం, 50 ఏళ్ల జర్నలిజంలో 18 సంవత్సరాల టీవీ డిబేట్లు నిష్పక్షపాతంగా ఒక్క చిన్న రిమార్క్ కూడా ఎవరి దగ్గర నుంచి రాకుండా ముఖ్యమంత్రులే కాల్ చేసేవాళ్ళు డిబేట్లు చూసి, సార్ కొమ్మినేని గారు మేము సరి చేసుకుంటున్నాం, మళ్ళీ మీ దగ్గర స్క్రోలింగ్ అయిందని చెప్పి. ఎవరైనా నవ్వుకోవచ్చేమో, ఎందుకంటే కింద నవ్వుతున్నాడు ఒక ఆయన కూర్చొని, న్యాయవాది గారు, నవ్వుకుంటే నవ్వుకోని పెద్ద అభ్యంతరం లేదు, ఎవరి వాక్ స్వాతంత్రం వాళ్ళది, ఆయన వాక్ స్వాతంత్రం ఆయనది, ఆయన నవ్వుకోవచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు. కానీ ఆయన నవ్వాడు కాబట్టి అరెస్ట్ చేశారన్నారు కదా, మరి ఇప్పుడు డిబేట్ లో నవ్వుతున్న వాళ్ళు కూడా అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ముప్పాల సుబ్బారావు గారు కూడా ప్రశాంతంగా నవ్వుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎవరైనా కూడా నవ్వుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు క్లియర్ గా చెప్పారు, మేము కూడా తీర్పులు వినేటప్పుడు, మీ వాదనలు వినేటప్పుడు మాకు కూడా నవ్వు వస్తుంది, ఏం చేయాలి. అందుకని ఇలానే దేశంలో చాలా మంది జర్నలిస్టులు నవ్వుతానే ఉంటారు, డిబేట్లు కండక్ట్ చేసేటప్పుడు. డిబేట్లు కండక్ట్ చేసే వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే ఎట్లా?